వెల్కమ్ టు చిత్రం మీడియా హెల్త్ లైన్. నేను మమత. ఇక వెలాసిటీ ఫిట్నెస్ జోన్ అనే జిమ్ సెంటర్ని స్థాపించి అలాగే అదర్ కంట్రీస్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న ఫిట్నెస్ కోచ్ చరణ్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే సార్, ప్రోటీన్ పౌడర్కి సంబంధించి చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే జిమ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవాలంటారా? నీడ్ ఉందా? ప్రోటీన్ అనేది ఏంటంటే వీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ఫుడ్స్ కూడా, అంటే న్యాచురల్ ఫుడ్స్ మన ఇంట్లో అయితే అవైలబుల్ ఉంటాయో అది తీసుకోవచ్చు. ప్రోటీన్ పౌడర్ అందరు తీసుకునే అవసరం లేదు. వాళ్ళు ఎఫ్ దట్ డోంట్ హ్యావ్ టైమ్స్, అంటే షెడ్యూల్స్ అంతా కంప్లీట్గా టైట్ ఉన్నప్పుడు ప్రోటీన్ పౌడర్ ఇస్ రిక్వైర్డ్. అంటే డిపెండ్స్ ఆన్ యువర్ డైట్. మార్నింగ్ నుంచి మీరు ఈవినింగ్ వరకే మీ డైట్ ఎలా ఉంది, హౌ మెనీ క్యాలరీస్ యూఆర్ టేకింగ్, ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నారు. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎ హెవీ బాడీ బిల్డింగ్ అను ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే 1 kg బాడీ వెయిట్కి వచ్చి దే టేక్ 2 grams ఆఫ్ ప్రోటీన్. అప్పుడు ప్రోటీన్ పౌడర్ దే హ్యావ్ 2 scoops. ఎందుకంటే అంత ఫుడ్ కన్సంప్షన్ డైజెషన్ కాదు కాబట్టి ప్రోటీన్ పౌడర్. ఇప్పుడు నార్మల్గా జిమ్కి వెళ్ళి బేసిక్గా ఫుడ్ తీసుకున్నా కూడా ఇంట్లో దే కెన్ హ్యావ్ ఎన్ ఎగ్ వైట్స్, పన్నీర్, వెజ్ సోర్సెస్, లేదు అంటే స్ప్రౌట్స్, మిల్క్, కర్డ్ అని హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్. చాలా ఉంటాయి ప్రోటీన్ అనేది. ప్రోటీన్ అనగానే అందరు ఏమనుకుంటారు అంటే ద బాక్సెస్ ప్రోటీన్ పౌడర్ అనుకుంటారు, కానీ అది రిక్వైర్డ్ లేదు. ఇఫ్ యూ నీడ్ ఇట్ మోర్, ఇఫ్ యూ డూయింగ్ ఫర్ 2 hours 3 hours చేస్తున్నారు, ఎన్హాన్స్ కావాలన్నప్పుడు ప్రోటీన్ పౌడర్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, ఇప్పుడు సెలబ్రిటీస్ చూసి అంటే 1 monthలోనే నాకు సేమ్ ఇలానే 6 pack వచ్చేయాలి, నాకు ఈ బాడీ ఇలా ఉండాలి అని చెప్పేసి ఎస్పెషల్లీ టీనేజర్స్ అడుగుతూ ఉంటారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే 1 monthలో నైట్లో బాడీ చేంజ్ కావాలంటే కాదండి. సెలబ్రిటీస్ కూడా దే టేక్ 1 year 8 months టైం తీసుకొని దే ప్రిపేర్ ఫర్ ఇట్. స్లోగా ఫస్ట్ ఏంటంటే దట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డైట్, స్లీప్, కంప్లీటెడ్ డైట్ కూడా ఏంటంటే డిపెండ్స్. ఇఫ్ దే వాంట్ టు ఇంక్రీజ్ అంటే బాడీని కొంచెం స్ట్రెడ్ ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే దే విల్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకొని ప్రాపర్ స్లీప్ అంటే 8 hours ఆఫ్ స్లీప్ ఉంటుంది. ఇట్ టేక్స్ మినిమం 6 months అండి. అంటే 1 monthలో ఛాన్సెస్ అయితే అంటే కంప్లీట్ చేంజ్ కావాలంటే ఇట్స్ మిత్. ఓకే, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి కానివ్వండి, అంటే మన తెలుగు వాళ్ళు అయితే రైస్ అనేది మెయిన్ ఫుడ్ జనరల్గా. సో మన ఇండియన్ ఫుడ్లోనే ప్రోటీన్ చాలా తక్కువ తీసుకుంటాము అని ఒక టాక్ నడుస్తుంది. అది నిజమేనా? అవునండి, ఉంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఉంది కదా, రైస్ దే హ్యావ్ 300 to 400 grams ఒక మీల్లో తీసుకుంటాం మనం. ఇఫ్ యూ టేకెన్ దాల్ కూడా తీసుకున్నాం అనుకోండి, చిన్న బాలే తీసుకుంటాం. ద క్వాంటిటీ షుడ్ బి ఈక్వల్. ఇప్పుడు ఎంతైతే మనం దాల్ తీసుకుంటాం, ఎంతైతే వెజిటేబుల్స్ తీసుకుంటున్నామో ఆ కార్బ్స్ కూడా ఈక్వల్ తీసుకుంటే ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్. ఇక్కడ మన దగ్గర ఏంటంటే సౌత్ ఇండియాలో మనం చూసినట్టయితే ఇడ్లీస్, దోశాస్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్. అంటే ప్రతి దాంట్లో కూడా రైస్ యాడెడ్ ఉంటుంది. కార్బ్స్ తీసుకోవాలి అంటే ఇట్ షుడ్ బి ఇన్ మోడరేట్. ఇఫ్ యూ గోయింగ్ ద రైస్ తీసుకున్నాం అనుకోండి, 100 to 200 grams కుక్డ్ రైస్. రా వెయిట్ అంటే ఒక 50 grams ఉంటుంది. ఇక్కడ బేసిక్గా ఎంత మన సౌత్ ఇండియాలో దే విల్ హ్యావ్ 450 to 500 grams ఆఫ్ రైస్ దే విల్ టేక్ ఇన్ 1 meal. అప్పుడు క్యాలరీ ఇంటెక్ ఎక్కువైపోతుంది. ఎక్కువైనప్పుడు ఫ్యాట్ అంటే లావు కావడము, షుగర్ లెవెల్, గ్లూకోజ్ పెరగడం బాడీలో ఇవన్నీ. ఓకే, కొంతమంది ఫీమేల్స్ అంటే నాకు సర్టన్ ప్లేస్లోనే నాకు కొంచెం రెడ్యూస్ అవ్వాలి, లైక్ బెల్లీ అనుకోండి, బెల్లీ ప్లేస్లోనే నాకు రెడ్యూస్ అవ్వాలి అని చెప్పేసి అక్కడ ప్రెజర్ పడే ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. అది సేఫ్ అంటారా? అంటే ఎలా ఉంటుందండి, ఓన్లీ బెల్లీ ఫ్యాట్ ఓన్లీ ఇప్పుడు ఉమెన్లో థాయ్ అండ్ ఇప్పుడు మెన్లో చూస్తే అబ్డామన్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, యూ కెన్ సీ ఇట్. కానీ ఇట్స్ రాంగ్ థింగ్. టోటల్ బాడీ ఫ్యాట్ ఉంటుందండి. టోటల్ బాడీ ఫ్యాట్ చెక్ చేసుకొని ఫస్ట్ మన టోటల్ బాడీ ఫ్యాట్ ఎంత ఉంది, మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఉమెన్లో వీ కెన్ సీ ఇట్ 10 number ఆఫ్ ఉమెన్లో థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ దట్. ఆ డైట్ తీసుకుంటేనే మనకు ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఆ పర్టికులర్గా ఏరియాలనే మనం వర్కౌట్ చేస్తే, ఇప్పుడు అబ్డామన్ ఉందనుకోండి, డైలీ పోయి యాప్స్ చేస్తేనే ఫ్యాట్ తగ్గేది. టోటల్ బాడీ వర్కౌట్ చేయాలి. టోటల్ బాడీ వర్కౌట్ చేస్తే టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. దెన్ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఇట్ విల్ బి నార్మల్. ఓకే, ఇప్పుడు బాడీ బిల్డింగ్ చేయాలంటే కంపల్సరీ స్టిరాయిడ్స్ ఇంపార్టెంటా? అంటే యూత్ అందరూ అటు సైడే మొగ్గు చూపుతున్నారు, స్టిరాయిడ్స్ తీసుకుంటేనే బాడీ ఇట్లా బిల్డ్ అవుతుంది అనే ఒక మిత్లో ఉన్నారు. అది మిత్తా లేకపోతే నిజంగానేనా? అంటే స్టెరాయిడ్స్ అనేది ఇట్స్ నాట్ రికమెండెడ్ అండి. అది కంపల్సరీ అని కాదు. న్యాచురల్ ఫుడ్స్ అంటే ఇప్పుడు ఇఫ్ 60 kgs ఆఫ్ బాడీ ఉన్నామనుకోండి, హ్యూమన్ 60 kgs, ఇఫ్ దే వాంట్ టు గో విత్ ఇన్ బాడీ బిల్డింగ్ అనుకోండి, ప్రోటీన్ కంప్లీట్గా
కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఇంటెక్, కాల్షియము, ఇవన్నీ ఫస్ట్ డైట్ ప్లాన్ తీసుకోవాలి కోచ్ దగ్గర, ఒక ఎక్స్పీరియన్స్ కోచ్ దగ్గర తీసుకుని వాట్ దే రిక్వైర్డ్. స్ట్రెడెడ్ అంటే కొంచెం హెవీ కావాలి అంటే క్యాలరీ సప్లెస్ తీసుకోవాలి, అంటే ఉన్నదానికి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. తీసుకుంటే ఆటోమేటిక్ బాడీ పంపుతుంది. కానీ ఇట్ టేక్స్ 6 to 7 months టైం. స్టెరాయిడ్ తీసుకోగానే 1 month అయిపోతుంది అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ మెత్. ఇంకోటి ఏంటంటే స్టెరాయిడ్స్ తీసుకుని ఇప్పుడు కంప్లీట్గా జిమ్స్లో, చిన్న చిన్న జిమ్స్లో కూడా ఐఎమ్ సీయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 15 to 16 years. ప్రతి జిమ్లో కూడా స్టెరాయిడ్స్ అనేది వాడుతున్నారు లాంగ్ టర్మ్గా ఆఫ్టర్ 6 to 7 years. అంటే ఇఫ్ దే ఆర్ ఇన్ 40s or 50s ఉన్నప్పుడు బాడీలో మెన్లో టెస్టోస్టెరాన్ సెల్స్ అని ఉంటాయి, ఉమెన్లో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. ఇవన్నీ న్యాచురల్గా వెన్ యూ ఇంజెక్ట్ స్టెరాయిడ్స్ తీసుకుంటే తగ్గిపోతుంది బాడీలో. బాడీ న్యాచురల్ ప్రొడ్యూస్ చేయదు, ఎందుకంటే ఆ సిగ్నల్స్ అనేది ఆగిపోతుంది. వన్ థింగ్ అది. కిడ్నీస్ ఫెయిల్ కావడము, డయాబెటిక్స్ రావడము. నేను కూడా చాలామంది సెలబ్రిటీస్ని చూశాను. ఇప్పుడు కాదు, ఇప్పుడు వీ హ్యావ్ గాటన్ వెల్ ట్రైనర్స్ లాస్ట్ 7-8 years బ్యాక్. స్టెరాయిడ్స్ వాడినప్పుడు కిడ్నీస్ ఫెయిల్ కావడము, డయాబెటిక్స్ అటాక్ కావడము, గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం బాడీలో, ఇవన్నీ కూడా చాలా అయినాయి. స్టెరాయిడ్స్ ఆర్ నాట్ సేఫ్, అది నాట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 1970s, 1960s కూడా న్యాచురల్ బాడీ బిల్డర్స్ ఉన్నారు. యూ కెన్ రీసెర్చ్. ఇప్పుడు ప్రతిదీ వన్ యూ సీ ఇన్ ద యూట్యూబ్స్ అండ్ ఎవ్రీథింగ్, మీరు ఒకటి ఏంటంటే ఏ స్టెరాయిడ్ వాడితే బాడీ పెరుగుతుంది అని కూడా ఇప్పుడు చూస్తున్నారు. కానీ న్యాచురల్ వే ఆఫ్ బాడీ బిల్డింగ్ కూడా చాలా 90s నుంచి ఉంది. మీరు చెక్ చేసుకొని యూ షుడ్ గో విత్ దట్. ఓకే. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇనిషియల్గా ఆ జిమ్కి వెళ్దామని మెంటలీ ప్రిపేర్ అవుతారు, 1 month వెళ్ళేసిన తర్వాత ఆపేస్తుంటారు. కానీ జనరల్గా ఏంటంటే అట్లా ఆపేసిన తర్వాత వెయిట్ పెరుగుతామని చెప్తున్నారు, అది నిజమంటారా? అంటే ఎలా ఉంటుందంటే ఇఫ్ యూ గో ఫర్ జిమ్, ఆ రోజు మనం ఒక 1000 calories అంటే వర్కౌట్ చేస్తాం కదా, 1000 calories అనేది బర్న్ చేస్తాం బాడీలో. వెళ్ళినప్పుడు యూ విల్ హ్యావ్ ఎ డిసిప్లిన్ డైట్. ఓకే. డిసిప్లిన్ డైట్ ఉంటుంది. 1000 calories బర్న్ చేసినప్పుడు ఆటోమేటిక్ వెన్ యూ టేక్ ఇట్ ఇన్ ద డిసిప్లిన్ డైట్ బ్యాలెన్స్డ్ ఉంటుంది. వర్కౌట్ బంద్ చేశాక క్యాలరీస్ బర్న్ కావు బాడీలో. ఆ 1000 calories అనేది ఎక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్ బాడీ అనేది బల్జ్ అవుతుంది. ఓకే. మీరు వర్కౌట్ బంద్ చేసినా కూడా బేసిక్గా ఒక ½ an hour వాక్ డైలీ యాక్టివిటీలో చేశారనుకోండి, క్యాలరీస్ బర్న్ అవుతాయి. నార్మల్గా 200 or 150 calories బర్న్ అవుతాయి. కానీ యూ షుడ్ సీ ద క్వాంటిటీ విచ్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఫుడ్ చెక్ చేసుకొని బ్యాలెన్స్ చేస్తే వెయిట్ పెరిగింది. ఓకే. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కొన్ని సెంటర్స్లలో, అంటే 10 kgs మీకు 1 monthలో తగ్గిస్తాము అలా చెప్తున్నారు. సో అట్లా 10 kgs అనేది 1 monthలో తగ్గడం సేఫా? లేదండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ఏంటంటే వాటర్ వెయిట్ ఒకటి ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్ ఇస్ డిఫరెంట్, మజిల్ లాస్ ఇస్ డిఫరెంట్. చాలామంది ఏంటంటే వెయిట్ లాస్ అయిపోయాం అనుకుంటారు. కానీ ప్యారలల్గా ఇప్పుడు బయటికి వెళ్ళి 10 kgs అవన్నీ కూడా చేస్తారు, క్రాష్ డైట్ చేస్తారు, ఇంకోటి కంప్లీట్ కీటో డైట్ అంటారు, లేదంటే ఓన్లీ 1 meal డైట్ అంటారు. దాంట్లో ఏమైపోతుందంటే మీ బోన్ డెన్సిటీ, స్ట్రెంగ్త్, హెయిర్ లాస్ కావడం, స్కిన్ ఓల్డింగ్ కావడం, ఇవన్నీ స్టార్ట్ అయిపోతుంది. మీరు ఏంది అంటే ద వెరీ గుడ్ థింగ్ ఇస్ వీక్లీ 500 to 1 kg అంటే 500 grams to 1 kg వెయిట్ లాస్ కావడం బెటర్ అండి. 10 kgs అంటే ఓవర్ ఎక్సెస్ వాటర్ ఉందనుకోండి అవుతారు. కానీ బేసిక్ ఇప్పుడు 90 kgs వాళ్ళు ఉన్నారు అనుకోండి, మంత్లీ 4 kgs గుడ్ టు వెయిట్ లాస్. ఓకే. జిమ్ అనేది ఏజ్ వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు, అంటే ఏజ్డ్ వాళ్ళు కూడా జిమ్కి వెళ్ళొచ్చు? అంటే ఎవరన్నా చేయొచ్చు అండి, కిడ్స్ కూడా చేయొచ్చు. కానీ డిపెండ్స్ అండి, ఇఫ్ దే ఆర్ 18+ ఇవన్నీ కూడా ఏంటంటే దే విల్ హ్యావ్ ఎ ప్రాపర్ ఫుడ్ కాబట్టి వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చు. కిడ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే గ్రౌండ్ బాడీ వెయిట్ వర్కౌట్స్, అంటే వెయిట్స్ కాకుండా బాడీ వెయిట్ వర్కౌట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. అడల్ట్స్ ఉన్నారు అనుకోండి, ఇంకొంచెం 50+ వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి, వీళ్ళందరూ ఏంటి అంటే డిపెండ్స్ లైట్గా అంటే బేసిక్ వెయిట్స్ 2.5 to 10 లోపల లిఫ్ట్ చేస్తే ఏంటంటే బోన్ డెన్సిటీ ఒకటి ఉంటుంది, వాళ్ళకి మజిల్ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది. దే కెన్ డూ ఇట్. ఇప్పుడు నేను యూఎస్లో ట్రైన్ చేస్తాను కదా, యూఎస్ నెంబర్ 5 countries వేరే దాంట్లో కూడా ఐ సీన్ 95 years ఆఫ్ ఓల్డ్ మ్యాన్ అండ్ ఉమెన్ హూ ఇస్ వర్కౌటింగ్ దే. అంటే వాళ్ళు మార్నింగ్ ఎల్ఐసి వర్క్ అక్కడ వర్కౌట్ ఒక ½ an hour 1 hour చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు మన ఇండియన్ వాళ్ళని చూసుకుంటే జనరల్గా ఇంట్లో పని అంతా ఫీమేల్స్ చేస్తూ ఉంటారు, అది సరిపోతుందా? కంపల్సరీ ఆ పని చేస్తూ కంపల్సరీ ఎక్సర్సైజ్ కూడా అవసరం అంటారు వాళ్ళకి? అంటే ఈ వర్క్ ఇస్ డిఫరెంట్ అండి. ఇప్పుడు ఇంట్లో వర్క్ చేస్తాము, ఇఫ్ దే వర్క్ ఫర్ 2 minutes 3 minutes తర్వాత రెస్ట్ తీసుకోవడం, కూర్చోవడం, ఇట్స్ డిఫరెంట్. 1 hour 45 minutes 1 hour కంటిన్యూ వర్కౌట్ ఇస్ డిఫరెంట్.
బాడీ ఇప్పుడు మీకు ఒక ఫస్ట్ 10 minutes 15 minutes వర్కౌట్ చేసినప్పుడు కూడా బాడీ కూల్ ఉంటుంది. 20-25 minutes తర్వాత బాడీ వార్మ్ అయ్యాక దెన్ ఇట్ గెట్స్ జనరేటెడ్. అంటే మీకు స్ట్రెస్ పోవడము బాడీలోకి, ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ కావడము, ఇవన్నీ కూడా ఒక 45 minutes వర్కౌట్ చేస్తాయి. ఇంట్లో కూడా వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఇంత చేశాను వర్క్ అంటే మీరు కంటిన్యూ 45 minutes వర్క్ చేయలేము. ఇంకోటి ఆ వెయిట్స్ లిఫ్ట్ చేయలేము. మీకు స్ట్రెంత్ కావాలంటే షుడ్ లిఫ్ట్ వెయిట్స్ ఒకటి, లేదంటే బాడీ వెయిట్ వర్కౌట్స్, లేదంటే యోగానో, ఎనీథింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏది చేసినా హాఫ్ అన్ అవర్ 45 minutes చేస్తే ఇట్ విల్ మోర్ రిజల్ట్స్ అండి. ఓకే. ఫీమేల్స్ అనుకుంటూ ఉంటారు అంటే వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మజిల్ ఎక్కువ పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు లిఫ్ట్ చేయకుండా ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది మిత్ అండి. ఎందుకంటే వెయిట్స్ లిఫ్ట్ చేయాలి అంటే నాట్ మోర్ దెన్ దియర్ వెయిట్. ఓకే. ఇప్పుడు మనము ఒక 60 kgs ఉన్నాం అనుకోండి, 120 డబల్ అని అవసరం లేదు. స్ట్రెంగ్త్ వర్కౌట్కి బేసిక్ వెయిట్స్తో వెళ్ళి 15 kgs హై 15 kgs వరకు చెస్ట్ ప్రెస్ చేయడము, లేదు ఇఫ్ దర్ గో స్క్వాడింగ్ అంటే మన బాడీ వెయిట్ ఎంత ఉందో స్క్వాట్ చేసుకోవడము, వెయిట్ చేసుకొని ఇవన్నీ చేస్తే ఏంటంటే బోన్ డెన్సిటీ ఒకటి హెల్తీగా ఉంటుంది. ఇంకోటి మజిల్ మీకు బిల్డ్ కాదు, స్ట్రెంగ్త్ అవుతుంది. ఓకే. మజిల్ బిల్డింగ్ ఇస్ డిఫరెంట్. మజిల్ బిల్డింగ్ ఎప్పుడైతుందంటే వన్ యూ టేక్ ఇట్ 1 kg బాడీ వెయిట్కి 2 to 3 grams ఆఫ్ ప్రోటీన్ ఎక్సెస్ తీసుకున్నాం అనుకోండి, తీసుకున్నప్పుడు మజిల్ బిల్డింగ్ అవుతుంది. మీరు ఓన్లీ మెయింటెనెన్స్కి అంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ ఇస్ 1 kg ఆఫ్ బాడీ వెయిట్కి 1 gram ఆఫ్ ప్రోటీన్. ఓకే. దాన్ని బట్టి మన బాడీ వెయిట్ ఎంత ఉందో దాన్ని పట్టుకొని ప్రాపర్ డైట్ చార్ట్ తీసుకుంటే ఇట్ విల్ బి బెటర్. ఓకే. ఈ మధ్య కాలంలో మనము అట్ ద ఏజ్ ఆఫ్ 12 years నుంచే చూస్తున్నాం పీసీఓడి, పీసీఓఎస్ అని. సో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలంటారు ఫీమేల్స్? ఇప్పుడు చూసానంటే ఎక్కువ ఏమైపోయిందంటే ఎవ్రీథింగ్, ఇప్పుడు మీరు బయట ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తిన్నారు, ఇంకోటి ఏంటంటే కంప్లీట్ ఫ్రోజన్, ఫ్రోజన్ ఫ్రిడ్జెస్, ఇంతమందికి అవన్నీ లేకుండే. దే యూస్ టు హ్యావ్ ఫ్రెష్ ఫుడ్స్ అన్న ఎప్పటికప్పుడు తీసేసుకొని. ఇంకోటి స్ట్రెస్ ఎక్కువైపోయేది, ప్యాక్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఆయిల్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఇంకోటి స్క్రీన్ టైం కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ప్రాపర్ స్లీప్, కార్టిజాల్ లెవెల్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి ఆఫ్టర్ 10 o'clock ఇన్ ద నైట్. బాడీలో కార్టిజాల్ లెవెల్స్ కూడా నన్ను యాక్టివేట్. ప్రాపర్ స్లీప్ మీరు పడుకొని మార్నింగ్ లేస్తే ఏంటంటే స్ట్రెస్ ఉండదు బాడీలో. స్ట్రెస్ క్రియేట్ అయింది అనుకోండి, బాడీలో స్ట్రెస్ క్రియేట్ అయితే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యేప్పుడు ఈ పీసీఓడి, పీసీఓఎస్ వస్తుంది. ఓకే. సో ఈ మధ్యకాలంలో కొలాజిన్ పౌడర్స్ అని కూడా మార్కెట్లో చాలా నడుస్తూ ఉన్నాయి. అవి ప్రతి ఒక్కరు తీసుకుంటే ప్రాబ్లం ఏదైనా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అంటే? ఏది కూడా వీ కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ మీరు లాస్ట్ అడిగినప్పుడు అది తీసుకున్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ షుడ్ చెక్ ద కంపెనీ, ప్రాపర్ థింగ్ అండ్ బ్యాలెన్స్ థింగ్. అంటే ఇప్పుడు 1 scoop ఆఫ్ ప్రోటీన్ ఇస్ గుడ్. కొలాజిన్ ఉందనుకోండి, చిన్నది 3 to 5 grams తీసుకుంటే ఇట్స్ ఓకే, నాట్ ఎక్సెస్. ఇప్పుడు మనం వాటర్ కూడా ఎక్సెస్ తీసుకున్నామంటే, ఇఫ్ యూ హ్యావ్ 6 to 7 liters ఆఫ్ వాటర్ పర్ డే, మనం ఉన్న మినరల్స్ కూడా వెళ్ళిపోతాయి బాడీలోకి. సేమ్ థింగ్ కొలాజిన్ తీసుకున్నా కూడా యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ద మోడరేట్. కార్డియో ఎక్సర్సైజ్లో కార్డియో అనేది కంపల్సరీ చేయాలా? అంటే ఏ ఏజ్ వాళ్ళు కార్డియో చేయొచ్చు? కార్డియో హిస్ ఫర్ యువర్ హార్ట్ హెల్త్ అండి. కార్డియో ఎవరైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు కిడ్స్ చేయొచ్చు, అడల్ట్స్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరైతే బాడీ బిల్డింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఆఫ్టర్ లిఫ్టింగ్ వెయిట్స్ కార్డియో చేస్తే ఇట్ హెల్ప్స్ అవుట్. ఎందుకంటే ఫస్ట్ చేసామనుకోండి, ఫస్ట్ ఎలాగైనా ఏం చేద్దాం 5 to 10 minutes బాడీ వార్మప్ కోసం యూ కెన్ డూ ఇట్ కార్డియో. అందరూ నేను చాలా జిమ్స్లో చూశాను, వెన్ ఐ గో ఫర్ ద ట్రైనింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఒకటి ఏంటి అంటే సైక్లింగ్ చేస్తారు, థ్రెడ్మిల్ చేస్తారు, ఐ డన్ ఫర్ 40 minutes, వెయిట్ లాస్ అయిపోతుంటారు. వెయిట్ లాస్ అవుతారు కానీ మజిల్ లాస్ కూడా అవుతుంది దాని సైమల్టేనియస్గా. ఓకే. మజిల్ లాస్ అయితే కంప్లీట్ బాడీ డ్యామేజ్ అవుతుంటుంది. యూ షుడ్ ఈక్వల్గా వెయిట్ లాస్ అవుతుండో మజిల్ బిల్డ్ చేయాలి, స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అది ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ లిఫ్ట్ ద వెయిట్స్. ఓకే. వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు, స్ట్రెంగ్తన్ చేసుకున్నప్పుడు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదు అన్నప్పుడు బాడీ వెయిట్ ట్రైనింగ్, మన బాడీ వెయిట్ మనం బాడీ ట్రైనింగ్ చేసేటప్పుడు చేశాక కార్డియోకి వెళ్తుంది. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ మోర్. ఎందుకంటే ముందే 40 minutes ఆఫ్ కార్డియో చేస్తే బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోద్ది, వెయిట్ లిఫ్టింగ్కి ఎనర్జీ ఉంటుంది. ఓకే. వన్ వీల్ గో విత్ అన్ వెయిట్ ట్రైనింగ్ తర్వాత కార్డియో చేస్తే ఏమిటంటే బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది ఫాస్ట్గా బర్న్ అవుతుంది. బాడీలో ఉన్న ఫ్యాట్ గ్లూకోజ్ రిలీజ్ చేసి మీకు ఎనర్జీ ఇస్తుంది కార్డియో చేసేటప్పుడు. ఓకే. ఈ మధ్య కాలంలో కొన్ని యాప్స్ వచ్చాయి, స్మార్ట్ వాచెస్ కూడా వచ్చాయి. ఏంటంటే ప్రతి ఒక్కరు కంపల్సరీ 10,000 steps నడవాలి అని ఒకటి నడుస్తుంది ట్రెండ్. అంటే అది అందరికీ సేఫ్? అంటే 10,000 steps ఏంటంటే ఇఫ్ యువర్ బిజీ షెడ్యూల్ ఉందనుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు
మన బాడీ వెయిట్ 90 kgs ఉంది అనుకోండి, వెయిట్ లాస్ కావాలి అన్నప్పుడు 10K స్టెప్స్కి ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ 300 to 400 క్యాలరీస్ బర్న్ అయ్యాయి అనుకోండి. మీరు డైట్ ఏది తీసుకున్నారు అది చెక్ చేసుకోవాలి. ప్రాపర్గా మీరు సప్రెస్ ఉంటే 10K స్టెప్స్ ఇస్ ఇంపార్టెంట్ అయితే చేయాలి. లేదు క్యాలరీ డెఫిసిట్లో ఉన్నారు అనుకోండి, 10K స్టెప్స్ చేయొద్దు, బాడీ వీక్ అయిపోద్ది. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ డైట్, స్లీప్ అండ్ మీ బాడీ వెయిట్. ఇవన్నీ చెక్ చేసుకుని ఇఫ్ యూ రిక్వైర్డ్ యూ కెన్ డూ 2K కూడా. ఎందుకంటే మీరు మార్నింగ్ వర్కౌట్ చేశారు, క్యాలరీ బర్న్ చేశారు ఆల్రెడీ, మీకు అదే బాడీ మెయింటైన్ చేయాలి కాబట్టి 2K స్టెప్స్. అంటే ఉమెన్ 1500 స్టెప్స్ చేస్తారు అనుకోండి, ఇట్ ఈస్ 1 kilometer ఓకే. బేసిక్గా. మెన్ 1300 స్టెప్స్ చేస్తే ఇట్స్ 1 kilometer. ఎందుకంటే మెన్ అనేది కొంచెం ఫాస్ట్ వాక్ ఉంటుంది కాబట్టి అది. దాన్ని బట్టి ఎన్ని కిలోమీటర్స్, ఇఫ్ యూ వాంట్ గో 3 kilometers ఆ స్టెప్స్ చూసుకొని చేయాలి. ఓకే. అంటే డిపెండ్స్ ఆన్ ది క్యాలరీస్. చరణ్ గారు, వర్కౌట్స్కి సంబంధించి చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మార్నింగ్ టైం బెటరా, ఈవినింగ్ టైం బెటరా అని. సో కొంతమంది ఏమో తిన్న తర్వాత ఎంత గ్యాప్ ఇవ్వాలి అని కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏం చెప్తారు? అంటే వర్కౌట్ టైమింగ్ ఎలా ఉంటుందండి, ఇఫ్ యూర్ స్లీపింగ్ ఫర్ నైట్ వచ్చి లేట్ నైట్ వచ్చి 3-4 hours పడుకొని మార్నింగ్ మంచిది అని జిమ్కి వెళ్ళడము ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే బేసిక్ స్లీప్ ఇస్ 6 hours అండి. కంపల్సరీ 7 to 8 hours స్లీప్ ఉండాలి. దెన్ బాడీ రికవర్ అయ్యాకనే మీరు వర్కౌట్కి వెళ్ళాలి. అంటే మీరు ఆఫ్టర్నూన్ చేసినా ఓకే, ఈవినింగ్ చేసినా ఓకే, మైండ్ అనేది రిలాక్స్డ్ ఉండాలి. ఇంకోటి కంప్లీట్గా బాడీ రికవర్ కావాలి విత్ స్లీప్, అప్పుడే వర్కౌట్ చేయొచ్చు. అంటే మార్నింగ్ ఇట్స్ గుడ్ థింగ్, ఈవినింగ్ గుడ్. అంటే నేనేమంటానంటే మనం పీస్ఫుల్గా ఉన్నప్పుడు మైండ్, ఇంకోటి ఏంటంటే మనం బిజీ లేనప్పుడు, వెళ్ళేసి 15 minutes మన కాల్స్ ఉన్నాయి, స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు చేయొద్దు. ఎందుకంటే ప్రాపర్ వర్కౌట్ కాదు, క్యాలరీస్ బర్న్ కావు, బాడీలో ఉన్న స్ట్రెస్ కూడా రిలీజ్ కాదు. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు అది. కానీ ఇన్ ద మార్నింగ్స్ చేస్తే ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్ప్స్ ఎ లాట్. ఓకే. ఈ మధ్యకాలంలో వైటమిన్ డి, B12 అనేది చాలా డెఫిషియన్సీ వస్తుంది అందరిలో. అంటే చెకప్కి వెళ్తే ఫస్ట్ చెప్పేది డి తక్కువ ఉంది, B12 తక్కువ ఉందని. ఎందుకు అలా జరుగుతుంది? అంటే ఇప్పుడు లాస్ట్ మనం 15 years నుంచి చూసినప్పుడైతే హై రేజ్ అపార్ట్మెంట్స్ ఒకటి అయితే, సడన్లీ లైఫ్ స్టైల్ ఒకటి అయిపోయింది. ఎందుకంటే ప్రతి వారు ట్రావెలింగ్ ఇన్ ద కార్స్, 4-wheelersలో ఇందులో కూడా. ఇంతమందికి ఏంటంటే దే యూస్ టు వాక్ ఫర్ బస్ స్టాప్కో, లేకపోతే చిన్న ఏమైనా రిక్వైర్డ్ ఇంట్లో వెజిటేబుల్స్ అవసరం ఉన్నాయన్నా దే యూస్ టు వాక్ ఫర్ 15-20 minutes. అంటే 45 minutes అనేది ఒక సన్లో ఎర్లీ మార్నింగ్ ఉంటుండే రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ దట్ గెటింగ్ ఎట్ డోర్ స్టెప్ ఆన్లైన్. ఇప్పుడు ఏది రిక్వైర్మెంట్ ఉన్నా కూడా, గ్రాసరీస్ కావాలన్నా ఏదైనా కూడా గెటింగ్ ఎట్ డోర్ స్టెప్ అండి. సన్కి అనేది ఎక్స్పోజ్ అవుతున్నారు కాబట్టి విటమిన్ D3 అనేది కంపల్సరీ డెఫిషియన్సీ వస్తుంది బాడీ. ఓకే. 50 kgs ఉన్న పర్సన్ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, కార్బ్స్ ఎంత తీసుకోవాలి, అంటే కాంబినేషన్ ఎలా తీసుకోవాలి? అంటే ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేసేది ఏంది, వెయిట్ గెయినింగ్గా, ఓకే, వెయిట్ లాస్. 50 kgs వాళ్ళు ఏంటంటే వెయిట్ గెయినింగ్కి వెళ్ళాలి. బేసిక్ మన హైట్ చూసుకొని ఏజ్, హైట్, బాడీ వెయిట్ ఈ 3 చెక్ చేసుకొని ఇఫ్ దే వాంట్ మెయింటైన్ సేమ్ థింగ్, అదే బాడీ వెయిట్ ఉండాలి కానీ హెల్తీగా ఉండాలి అన్నప్పుడు బ్యాలెన్స్ డైట్. అంటే 50 grams ఆఫ్ ప్రోటీన్ మార్నింగ్ నుంచి నైట్ వరకు పెట్టేసుకొని అందులో ఫైబర్స్ యాడ్ చేసుకోవాలి. ప్రతి మీల్లో ఫైబర్ అంటే ఏంటి అంటే చియా సీడ్స్, సబ్జా సీడ్స్, క్యారెట్లో ఇవన్నిట్లో పీచు ఉంటుంది. ఫైబర్ అంటే పీచు. ఇంకోటి మీకు వెజిటేబుల్స్లో వస్తుంది, బీన్స్, ఇవన్నిట్లో కూడా ఫైబర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే వన్ యూ టేక్ ప్రోటీన్, బాడీలో ప్రోటీన్ తీసుకున్నప్పుడు ప్రాపర్ డైజెషన్, ప్రాపర్ డిజాల్వ్ కావాలి మీకు బాడీలో కూడా, అంటే ఫైబర్ ఇస్ ఇంపార్టెంట్. అందరు ఏంటంటే చాలామంది కూడా ప్రోటీన్ తీసుకుంటున్నాను అని దే విల్ హ్యావ్ చికెన్, ఎగ్స్ ఇవన్నీ తింటారు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు డైజెస్ట్. మీకు ఏంటంటే గట్ అనేది క్లీన్ కాదు. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు అనుకుంటారు కానీ స్టూల్స్ ఫ్రీ అయిపోయేది అంత, కానీ 50% ఆఫ్ గట్ విల్ బి ఫ్రీ. ఇంకా 50% కాకుండా పింపుల్స్ రావడము, ఇన్ఫెక్షన్స్ కావడం, స్టమక్ పెయిన్ ఇవన్నీ వస్తాయి. ప్రాపర్ ఫైబర్ అంటే మీరు కార్బ్స్ ఒక చిన్నది 100 grams ఆఫ్ రైస్, ఒక 100 grams ఆఫ్ ఫైబర్, ఒక 100 ఇప్పుడు కంప్లీట్ డేలో 50 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే, అంటే 50 kgs ఆఫ్ బాడీ వెయిట్లో తీసుకుంటే ఇట్ విల్ బెటర్. ఓకే. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళకి చికెన్, ఎగ్స్, ఫిష్ అవైలబుల్గా ఉంది. మరి వెజిటేరియన్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అంటే ప్రోటీన్ కావాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? వెజ్ సోర్స్లో కూడా మీకు చాలా నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయండి. ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ ఇప్పుడు మీరు చూసినట్టయితే సోయా చంక్స్, మిల్ మేకర్ అంటారు, సోయా చంక్స్ ఉన్నది. ఇంకోటి సోయా బీన్స్, స్ప్రౌట్స్ ఒకటి, పన్నీర్,
టోఫు, కర్డ్, మిల్క్ అండ్ అవన్నీ వెజ్ సోర్స్లో ప్రోటీన్ సోర్సెస్. ఇవన్నీ చూసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకుని విచ్ ఇస్ రిక్వైర్డ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇస్తాయి. మిల్క్, కర్డ్ తీసుకుంటే ఏంటంటే మీకు కాల్షియంకి కొంచెం బాడీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. అంటే చాలామంది పప్పులో ప్రోటీన్ ఉంటుందని చెప్పేసి పప్పు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంటే పప్పు అనేది అంటే ఆ పర్సన్కి ప్రోటీన్ అనేది సరిపోతుందా? సపోజ్ 50 kgs పర్సన్ ఉన్నారనుకోండి, తను ఎన్ని గ్రామ్స్ పప్పు తీసుకుంటే అతనికి ఫుల్ఫిల్ అవుతుంది ప్రోటీన్? ఇప్పుడు పల్సెస్లో ఎలా ఉంటుందండి, డిపెండ్ ఆన్ పల్సెస్. 100 grams ఆఫ్ పల్స్ తీసుకుంటే యూ విల్ గెట్ 9 grams ఆఫ్ ప్రోటీన్. ఎక్కువ ఎక్సెస్ కుక్ చేశారనుకోండి ప్రోటీన్ కంటెంట్ తగ్గుతుంది. ఓకే. మనం ఏం చేస్తామంటే 100 grams ఆఫ్ దాల్ తీసుకోం, అందులో వాటర్ అన్ని మిక్స్ చేసి కూడా కుక్ చేశాక దే విల్ హ్యావ్ ఓన్లీ 30 to 40 grams ఆఫ్ దాల్. దాంట్లో మీకు 5 grams 4 grams వస్తుంది. ఇఫ్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ 60 kgs ఆఫ్ బాడీ వెయిట్, 60 grams బేసిక్గానే కావాలి. ఓకే. దాన్ని బట్టి మీరు చూసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు 1 kg ఆఫ్ దాల్ తినలేం కదా డైలీ. ఇఫ్ యూ నీడ్ 60 grams, 1 kg ఆఫ్ దాల్ తినలేం. వెజ్ సోర్స్లో ఇఫ్ యూ యాడ్ ఇన్ పన్నీర్ ఆఫ్ 100 grams, 25 grams వస్తుంది. ఓకే. పన్నీర్లో 25 grams లైట్గా స్టర్ ఫ్రై చేసుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే పన్నీర్ తినడానని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తింటారు. వన్ యూ టేక్ ఇన్ ఆయిల్ మోర్ దాన్ 15 grams పర్ డే బాడీలో ఫ్యాట్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే అందరూ వాడేది రిఫైండ్ ఆయిల్ ఉంటుంది. రిఫైండ్ ఆయిల్ వాడద్దు. రిఫైండ్ ఆయిల్ కాకుండా బేసిక్ ఆయిల్స్ మనకి ఇప్పుడు గానుగ నూనె అంటారు కదా, అవి తీసుకోవాలి. అందులో కూడా ఎవ్రీ మంత్ యూ షుడ్ చేంజ్ ఇట్. ఒకసారి కోకోనట్ ఆయిల్, ఒకసారి సెస్మీ సీడ్ ఆయిల్, ఇవన్నీ తీసుకుంటే బోన్స్ కూడా సెస్మీ తీసుకున్నప్పుడు బోన్స్ స్ట్రెంగ్త్ అవుతుంది. ఈ ఆయిల్ తీసుకుని పర్ డే 15 grams to 20 grams వాడాలి. అంటే ఒక పర్సన్కి ఇట్ షుడ్ బి 15 to 20 grams. మన సౌత్ ఇండియాలో మీరు చూసినట్టయితే దే విల్ యూస్ ½ kg పర్ డే. అంటే బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో కలిపేసి డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి. ఓకే. ఇలా తీసుకోవద్దు. ఏ ప్రోటీన్ సోర్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు పన్నీర్ ఇవన్నీ తీసుకున్నప్పుడు తక్కువ 5 to 6 grams తీసుకుంటే ప్రోటీన్ అనేది ఎక్కువ వస్తుంది మనకి. ఓకే. ఎస్. సో ఆయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మధ్యకాలంలో అందరూ ఆలివ్ ఆయిల్ అని అంటుంటారు. సో అంటే కంపల్సరీ డైట్ చేసే వాళ్ళు ఆలివ్ ఆయిల్ తీసుకోవాలా, అదర్ ఆయిల్స్ వెళ్ళొచ్చా? ఇప్పుడు మనం అనుకుంటే దాన్నే ఉందని చెప్పాను కదండి. ఆలివ్ ఆయిల్ కుక్డ్ ఆయిల్ కాకుండా సలాడ్స్లో ఉంటుంది ఎక్కువ ఆలివ్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేసేది డ్రెస్సింగ్స్ కోసం. కుక్డ్ కూడా ఉంటుంది కానీ నేను 10 to 15 days అది వాడుకోవాలి. తర్వాత కోకోనట్ ఆయిల్ వాడాలి. ఎందుకంటే ప్రతి ఆయిల్లో విల్ హ్యావ్ సపరేట్ అడ్వాంటేజెస్. సెస్మీ సీడ్ ఉంది, ఇందులో మీకు ఏంటంటే సెస్మీ తీసుకున్నాను అనుకోండి బోన్ స్ట్రెంత్ అవుతుంది. కోకోనట్ ఆయిల్ మీకు కొంచెం మనకి ఏంటంటే స్కిన్ అండ్ ఎవ్రీథింగ్ ఎలాస్టిక్ కోసం కోకోనట్ ఆయిల్ హెల్ప్ఫుల్ అవుతుంది. డిఫరెంట్ ఆయిల్స్ మనము ఎవ్రీ మంత్ ప్లాన్ చేసుకుని తీసుకోవాలి, నాట్ రిఫండ్ ఆయిల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిత్రం మీడియా ఫర్ హెల్త్ లైన్.